report of the project has not been received by them. కాళేశ్వరం ప్రాజెక్టుకు అప్పటి కేబినెట్ అనుమతి లేదని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. దీని మీద ఆధారాలు, డాక్యుమెంట్లు ఇస్తానని ఇప్పటికే చెప్పానన్నారు. కేబినెట్ ఆమోదం లేదనే వాదనను నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రు. గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో ఆ ప్రజల మీదనే దౌర్జన్యం చేసేటువంటి నిర్ణయానికి ఒడిగట్టిండు రేవంత్ రెడ్డి సర్కార్. దాంట్లో మొట్టమొదటిది హైడ్రా పేరిట తానేదో సమాజ ఉద్ధారకునని చెప్పి, తానేదో గతంలో అక్రమాలు జరిగినాయి దాన్ని సరిదిద్దా అనేటువంటి నెపంతో అనేక బస్తీలకు, అనేక పేదల బస్తీలకు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం కట్టుకున్న బస్తీలు కావచ్చు, 40-50 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీ లేఅవుట్లో వెలిసిన కాలనీలు కావచ్చు, హెచ్ఎండిఏ ఉడవ లేఅవుట్లు కావచ్చు, ఇవాళ అనేక కాలనీలకు ఇగో ఇది బఫర్ జోన్లో ఉంది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది, ఇది ప్రభుత్వ భూమిలో ఉందని చెప్పి వాళ్ళు నోటీసులు అందుకున్నప్పుడు, వాళ్ళు లబోదీపమని మొత్తుకున్నప్పుడు కనికరం రాలే ఈ ప్రభుత్వానికి. కళ్ళల్లో సంతోషాన్ని చూసే ప్రయత్నం చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీళ్లు చూసే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం గూడును కట్టించే ప్రభుత్వంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఇది గూడు కూల్చివేసే ప్రభుత్వంగా మిగిలి ఉన్నది. హరాస్మెంట్ జరుగుతుందని చెప్పి 2 నెలలు ఈ పార్లమెంటు పరిధిలోనే కాకుండా హైదరాబాద్ పరిధిలో ఇవాళ హైడ్రా దుర్మార్గాలకు, హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా మేము ఎట్లా పోరాటం చేసినామో అదంతా కూడా ఇలా ప్రజల కళ్ళ ముందు ఉంది. ఏ విశ్వాసంతో అయితే ఈ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించిండ్రో, గతంలో ఉన్న ప్రభుత్వం ఓడిపోవాలని చెప్పి పట్టుబట్టి జట్టు కట్టి రేవంత్ రెడ్డికి పట్టం కట్టిండ్రో, అధికారంలో రాగానే యూటర్న్ తీసుకొని ఏ ప్రజలైతే ఓట్లేసిండ్రో, ఏ ప్రజలైతే విశ్వాసాన్ని ప్రకటించిండ్రో. పల్నాడు పర్యటన మీద